హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి బ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి, ఇదైతే హోలీ రోజు బ్లాగ్ అనమాట. హోలీ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా ఇక్కడ ఏంటి అంటే పిల్లలు ఉన్నారు, బట్ కొంచెం వీళ్ళకంటే పెద్ద పెద్ద పిల్లలు అనమాట. సో వాళ్ళు కింద హోలీ సెలబ్రేట్ చేస్తున్నారు. సో కాకపోతే ఏంటి అంటే ఈ పిల్లలు చిన్నపిల్లలు కదా, సో వీళ్ళేంటి ఇంకా వెళ్ళారంటే మళ్ళీ పరిగెత్తారు, వాళ్ళతో పాటు పరిగెత్తలేక మళ్ళీ పడిపోతారు. ఇవన్నీ ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా మాకు ముందు కొంచెం స్పేస్ ఉండిద్దనమాట. అక్కడ సింపుల్గా మనం వరకే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఏదో ఒకటి కొంచెం మాయ చేశానమాట. మాయ చేసేసి ఇంకా మేము ముగ్గురం వరకే హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. చాలా చక్కగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే. నాకు బాగా హ్యాపీ అనిపించింది. సో వాళ్ళు కిందకి వెళ్ళకపోయినా కానీ అంటే మిగతా పిల్లలతో ఎంజాయ్ చేయలేకపోయినా నాతో అయినా బాగా ఎంజాయ్ చేశారులే అనిపించింది. లాస్ట్ ఇయర్ అయితే స్కూల్ ఉందండి, ఓన్లీ స్కూల్లో సెలబ్రేషన్స్ మాత్రమే ఎంజాయ్ చేశారనమాట. ఇలా వాటర్ కొట్టుకోవడం అదేమీ లేదు. కలర్స్ మాత్రం ఓన్లీ కొంచెం ఫేసెస్కి పూసేసి కొన్ని ఫొటోస్ అలా స్కూల్లో సెలబ్రేట్ చేశారనమాట లాస్ట్ ఇయరు. ఇంక ఇలా వాటర్ స్ప్రే చేసుకోవడం అదేమీ లేదు. ఇంకా ఇయర్ అయితే హాలిడే అనమాట. హాలిడే కదా, ఇంట్లోనే ఇంకా ఇలా సెలబ్రేట్ చేసాము. చాలా బాగా మేము బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా కొన్ని నేను హోలీకి సంబంధించిన ప్రాప్స్ కూడా ఇంట్లోనే తయారు చేశాను. మీకు ఆల్రెడీ ముందు వీడియోస్లో షేర్ చేశాను కదా, అశ్వత్కి ఎక్కువ యాక్టివిటీ క్లాసెస్ ఉంటాయి అని చెప్పేసి అన్నీ కూడా నేను ఇంట్లోనే తీసుకొస్తాను. కలర్ పేపర్స్ కానీ ఇంకా గ్లిటర్ పేపర్సు, వాటర్ కలర్స్ ఇవన్నీ కూడా నా దగ్గర అన్నీ ఉంటాయి. సో దానితో నేను ఇంట్లోనే మంచిగా ప్రాప్స్ అనేది హోలీ ప్రాప్స్ అనేది తయారు చేశాను. యాక్చువల్లీ నాకు ఫోటో బూత్ కూడా తయారు చేయాలనే ఐడియా అయితే ఉంది, బట్ ఇదైతే లాస్ట్ మినిట్ ప్లాన్ అనమాట. ఇంకా లాస్ట్ మినిట్లో చేయలేకపోయాను. ఓన్లీ ప్రాప్స్ ఒకటే తయారు చేశాను. అది నేను షార్ట్ వీడియోలో కూడా షేర్ చేశాను. అంటే ఓన్లీ ఫొటోస్ కోసమే, మంచిగా ఫొటోస్ తీసుకోవాలి అంటే అలాంటి ప్రాప్స్ యూస్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇక్కడైతే గన్స్ కూడా కొన్ని అంటే చెరొక గన్ అయితే కొన్నాను అనమాట. యాక్చువల్లీ పెద్ద పెద్దవి కొందాం అనుకున్నాను. ఇంకా మేము ముగ్గురమే కదా సెలబ్రేట్ చేసుకునేది, దానికోసం ఎందుకులే పెద్ద పెద్దవి తీసుకోవడం అని చెప్పేసి వాళ్ళకి ఇయర్ కొత్త కాబట్టి అంటే చిన్నపిల్లలు కదా, సో వాళ్ళకి సరిపోయేటట్లు చిన్నవే తీసుకున్నాను. ఇవి మనం ఇప్పుడు యూజ్ చేస్తాం, తర్వాత వాళ్ళు అసలు యూజ్ చేయరు. మళ్ళీ అది ఏంటి అంటే యూజ్ చేసినా కానీ ఇంట్లో అంతా కొడతారని మనము తిడుతూ ఉంటాము. హోలీ గన్స్ అనేది ఓన్లీ హోలీ రోజు మాత్రమే యూజ్ చేస్తాం కదా, ఇంకా దానికోసం అంత మనీ ఇన్వెస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి సింపుల్గా చిన్న గన్స్ అయితే చెరొకటి తీసుకున్నాను. అండ్ కలర్స్ కూడా అంతేనండి, ఎక్కువ కలర్స్ అయితే ఏం తీసుకోలేదు. మెయిన్ కలర్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఒక 4 కలర్స్ తీసుకున్నాను అంతే. అండ్ వాటర్ కలర్ వాటర్లో మిక్స్ చేయడానికి ఒక్క కలర్ తీసుకున్నాను. అది 30 రూపీస్ ఏమో చిన్న డబ్బాలో అయితే వచ్చింది. సో అదొకటి తీసుకున్నాను. ఇలా సింపుల్గా బిలో 150లో అయితే మా హోలీ సెలబ్రేషన్స్ అనేది అయిపోయాయి అన్నమాట. అయినా చాలా అంటే మనీ ఈజ్ నాట్ మ్యాటర్ అండి, ఎంత బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అనేదే ఇంపార్టెంట్ నాకైతే. సో దానికోసం అని చెప్పేసి నేను కూడా ఇంకా వాళ్ళకి ఎంజాయ్ చేయటానికి వాళ్ళు ఎలా అయితే ఇష్టపడతారో నేను కూడా అలాగే ఎంజాయ్ చేపిస్తాను. దాంట్లో అయితే ఇంకా ఎట్లా కూడా ఇంకా వెనకాడిన అనమాట. క్లీనింగ్ అయినా ఏదైనా కొంచెం ఇబ్బంది అనుకోను. సో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది, చిన్నప్పుడే కదా, సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళతో ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ మనం కలిపి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నామంటే ఆ తర్వాత ఇంకా వాళ్ళు మనతో సెలబ్రేట్ చేసుకోరు. వాళ్ళ తోటి ఫ్రెండ్స్తో వెళ్ళి వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ వయసు వాళ్ళు లేరనమాట నైబర్స్, లేకపోతే ఇంకా వీళ్ళ వయసు వాళ్ళు ఉంటే అసలు ఇంకా ఏ బాధ లేకుండా పంపించేదాన్నే. ఎందుకంటే అందరూ ఒక వయసు వాళ్ళే అయితే బాగుంటుంది. ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నారు, సో వాళ్ళు పరిగెత్తినట్టు వీళ్ళు పరిగెత్తలేరు, ఎక్కడన్నా పడిపోతారు, మళ్ళీ ఏదైనా దెబ్బలు తగిలించుకుంటారని భయం వేసి ఇయర్ అయితే పంపించలేదన్నమాట. సో ఇక్కడైతే నేను కింద చూస్తున్నాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇంకా సర్లే అని చెప్పేసి నేను వీళ్ళతో మాత్రమే ఇంట్లోనే సెలబ్రేట్ చేయించాను అనమాట. ఇక దానికి ముందే అంటే ఈ సెలబ్రేషన్స్కి ముందే కొన్ని ఫొటోస్ అయితే తీయడానికి నా తంటాలు చూడండి మామూలుగా ఉండవు. పిల్లలతో కలర్స్ పూసుకోమంటే లైట్గా పూసుకున్నారనమాట. అండ్
మంచిగా ఇలా 2 చేతులకి మంచిగా కలర్స్ పూసుకోండిరా నిండుగా అంటే పాపం లైట్‌గా వచ్చింది వాళ్ళ చేతులకి. అది కాక నేను ఫొటోస్ తీసే లోపల సగం ఇదిలిచ్చేసుకున్నారనమాట చేతుల నుంచి. అండ్ ఇక్కడ చెప్పాను కదా ప్రాప్స్ తయారు చేశానని చెప్పేసి. ఇది ఒక స్పెక్టికల్స్ లాగా ఒకటనమాట. అండ్ ఇంకా 2 అయితే చేశాను. ఒకటి హోలీ హ్యాపీ హోలీ అని చెప్పేసి ఒకటి. అండ్ రిషాంక్ హ్యాండ్ పెట్టి ఒక ప్రాప్ అయితే తయారు చేశాను. ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న ఐటమ్స్ పెట్టే తయారు చేశానండి. ఏది కూడా బయట నుంచి కొనుక్కురాలేదు. నా దగ్గర ఆల్రెడీ ఇలా గోల్డ్ కలర్ గ్లిటర్ పేపర్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో వాటితోనే నేను ఇంట్లోనే ఇంకా తయారు చేశాను. అండ్ ఇలా స్పెట్స్ ఉన్నాయి నా దగ్గర పిల్లలవి. దానికైతే ఇలా వాటర్ కలర్స్ అయితే వేసాను కలర్గా హోలీ థీమ్ వచ్చేటట్లు. ఇప్పుడే కాబట్టి నేను ఇలా తయారు చేసింది కొంచెమే ఐడియాస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్కి ఇంకొంచెం ఇంప్రూవ్ చేసేసి ఇంకా మంచిగా తయారు చేయాలనేది నా హోపు. సో తప్పకుండా ఈసారి అయితే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా కొంచెం పిల్లలతో పాటు మనం కూడా ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం ఇలా తయారు చేయడం ఇవన్నీ కూడా ఒక థాట్ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి మంచిగా తయారు చేస్తాను అనమాట. ఫోటో బూత్ కూడా తయారు చేయాలని ఉంది నాకైతే. బట్ ఇదైతే లాస్ట్ మినిట్ ప్లాను. సో దానివల్ల ఇంకా నేను చేయలేకపోయాను ఫోటో బూత్ అనేది. ఫోటో బూత్ కూడా ఉంటే ఇంకా మంచిగా వచ్చాయేమో ఫొటోస్ అనిపించింది నాకు. అది కాక ఇద్దరు పిల్లలతో నేనే హ్యాండిల్ చేయాలండి. వాళ్ళని హ్యాండిల్ చేస్తూ ఫొటోస్ తీసుకోవాలి. ఎవరైనా మనకి ఫొటోస్ తీసేవాళ్ళు ఉన్నా లేకపోతే పిల్లల్ని హ్యాండిల్ చేసేవాళ్ళు ఉన్నా మంచిగా ఫొటోస్ వస్తాయి. ఇంకా ఆ ఆశ నాకు లేదనమాట. ఒకదాన్నే ఇంకా ఇద్దరిని మెయింటైన్ చేస్తూ చేసుకోవాలి కాబట్టి. బట్ పర్లేదు బాగానే ఉంది. సో థ్యాంక్స్ ఫర్